అబ్బా, ఇంత లాభాలు వస్తుంటే ఎవరు మటుకు చేయకుండా ఉంటారు. ఉంటానే, మళ్ళీ చేస్తాను. ఈ డబ్బులు దాచుంచు, షాప్లో సామాన్లు కొనాలి. అమ్మయ్య, మీకు ఈ డబ్బులు ఎప్పటికి కావాలి? నీకు ఇప్పుడు కావాలా? అవునండి, మా ఫ్రెండ్ ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తుందంట, నేను కూడా పెట్టుబడి పెడదామని. అదే ఎందులోని? ఈ ఎందులోనో. ఎందులోని అడిగితే ఎందులోని అడిగితే పెట్ట టెంగర్దానా, ఏమీ తెలియకుండా ఎలా ఇన్వెస్ట్ చేస్తావు? ఇప్పుడు ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడిగాను అనుకో, నా మీద నమ్మకం లేదని అడుగుతుంది. ఏదో మీకే పెద్ద తెలివితేటలు ఉన్నట్టు చెప్పకండి. చూడిందు, వ్యాపారంలోని తెలివితేటలు ఒకటి ఉంటే సరిపోదు, దానికి అనుభవం కూడా కావాలి. ఆ అనుభవాలు ఆప్యాయతలు నేను చూసుకుంటాను, కానీ నాకు ముందు డబ్బులు కావాలి. అయినా అవి పెట్టుబడి డబ్బులు నాకు చాలా అవసరం. అయినా మీకు పండగ కదా పెట్టుబడికి కావాలి, ఆ లోపు అసలు వడ్డీ కలిపి ఇచ్చేస్తానులేండి. ఎవరో తగలట. హలో, ఏమే డబ్బులు రెడీ? ఇందు భోజనం చేయలేదేమి? నేను తర్వాత చేస్తాను. అది కదా 3 అయిపోయింది. ఇందు ఏంటే 2 రోజుల నుంచి అలా ఉన్నావు? భోజనం సరిగ్గా తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఏమైంది? ఆ దొంగ మొహంది నిలువులో ముంచేసిందండి నన్ను. నేను మోసపోయాను. మీరు ఇచ్చిన డబ్బులు దానికి ఇచ్చిన దగ్గర నుంచి ఫోన్ ఎత్తడం మానేసింది. అంటే ఆ డబ్బులు ఇంటికి వెళ్ళి అడుగుతుంటే మాకు సంబంధం లేదంటున్నారు. తెలిసి తెలిసి మోసపోయానండి. అయినా నేను నీకు ముందే చెప్పాను, అందరినీ నమ్మకే అని. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఇంట్లో మొగుని తప్ప అందరినీ నమ్ముతారే మీ ఆడవాళ్ళు? బట్టను తక్కువ చేసి తనకంటే ఎక్కువ సంపాదించాలనుకున్న ప్రతి ఆడదానికి ఇలానే అవుతుందండి. డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆరోగ్యం పోతే వద్దు. కానీ ఇంకొదిలే, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సఖ్యత లేని సంసారంలో అనుబంధాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి.